7వ శ్లోకము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రసన్నం. కార్పణ్య లోభము దోష బలహీనతచే ఉపహత పీడింపబడి స్వభావ స్వభావము పృచ్ఛామి నేను అడుగుతుంటిని త్వాం నిన్ను ధర్మ సమ్మూఢ ధర్మములో మోహము చెందిన చేతాహ హృదయములో యత్ ఏది శ్రేయహో సర్వహితకరము స్యాత్ అగునో నిశ్చితం నిశ్చయముగా బ్రూహి తెలుపుము. తత్ అది మే నాకు శిష్య శిష్యుడను తే నీకు అహం నేను సాధి ఉపదేశించుము మాం నేను త్వాం నీకు ప్రసన్నం శరణాగతుడను. లోభమను దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశించుము. భాష్యము. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణములు. అడుగడుగున కలతలే ఎదురవుతుండును కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరైన మార్గనిర్దేశము చేయు ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము. మనము ఆశించని జీవితములోని కలతల నుండి విముక్తిని సాధించుట కొరకై ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించవలనని వేద శాస్త్రములు ఆదేశిస్తున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనడి దావాగ్ని వంటివి అట్టి కలతలు. అదే విధముగా ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకున్నను జీవితములో కలతలు కొన్ని సహజముగానే అట్లు ఏర్పడుతుండును. దావాగ్ని ఎవరు కోరుకొనరు, అయినను అది విజృంభించి మనకు కలతను కలిగించును. కనుక జీవితములోని కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కార జ్ఞానమును అవగాహన చేసుకొనుటకు ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించవలనని వేద విజ్ఞానము ఆదేశించును. అట్టి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించిన వ్యక్తియే సమస్తమును ఎరుగగలుగును. కనుక మానవుడు భౌతిక కలతలలోనే నిలిచిపోకుండా తప్పక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించవలను. అదే ఈ శ్లోక సారాంశము. లౌకిక కలతలలో చిక్కుకున్న వ్యక్తి ఎవరు? జీవితంలోని క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకోలేని వాడే అట్టి వ్యక్తి అని చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తు 3:8-10లో కలత చెందిన మానవుడు ఈ విధముగా వర్ణించబడెను. యో వా ఏతదక్షరం గార్గ్యా విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి సాకృపణః. ఎవడు మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరింపడో ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకోకుండా శునకములు మరియు మార్జాలముల వలె ఈ ప్రపంచమును విడిచిపెట్టునో వాడు కృపణుడు. మానవ జన్మ జీవునకు జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచుకొనని వాడు కృపణుడు, లోభి అనబడును. అట్టి కృపణుడికి భిన్నమైన వాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యల పరిష్కారముకు ఈ మానవ జన్మను వినియోగించుకోగల వివేకవంతుడు. యా ఏతదక్షరం గార్గి విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః. కృపణులు అనగా లోభులు. భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాటి పట్ల అమితమైన అనురాగముతో కాలమును వృధా చేస్తుందురు. సాధారణముగా మానవుడు స్పర్శరోగము కారణముగా గృహస్థ జీవనము పట్ల అనగా భార్య, సంతానము, ఇతర సభ్యులతో కూడిన కుటుంబ జీవితములోనే ఆసక్తి కలిగి ఉందురు. కృపణుడు తాను తన కుటుంబ సభ్యులను మృత్యువు నుండి రక్షించగలనని లేక తన
కుటుంబము సంఘము తనను మృత్యువు నుండి రక్షించునని భావించును. ఇట్టి సంసారిక ఆసక్తి నిమ్న జాతి జంతువులలోనూ కనిపించును. అవి కూడా తమ సంతానమును రక్షించుకొనును. అర్జునుడు వివేకవంతుడగుట చేత తన వంశస్థుల పట్ల అనురాగము మరియు మృత్యువు నుండి వారిని రక్షించవలనను తన కోరికయే తన కలతకు కారణములని గ్రహించగలిగెను. యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మమని ఎరిగినను తుచ్చమైన హృదయ దౌర్బల్యము చేత అతడు తన కర్తవ్యమును నిర్వర్తించలేకపోతున్నట్లుగా గ్రహించగలిగెను. కనుకనే అతడు ఒక నిశ్చిత పరిష్కారమును చూపుమని పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని అర్థిస్తుండెను. అర్జునుడు శిష్యునిగా కృష్ణునికి శరణు వేడుచున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు నిలుపదలచెను. గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరములుగా ఉండును. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా సంభాషింపదలచెను. కనుకనే భగవద్గీత విజ్ఞానముకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగాహన చేసుకున్నట్టులో అర్జునుడు ప్రథమ శిష్యుడయ్యను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకున్న విధానము గీతలోనే చెప్పబడెను. అయినను మూర్ఖులైన లౌకిక విద్వాంసులు శ్రీకృష్ణుని రూపముకు శరణు వేడనవసరము లేదని, శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరహితునికి శరణు వేడవలనని వ్యాఖ్యానిస్తుందురు. నిజమునకు శ్రీకృష్ణుని బాహ్యాంతరములకు భేదము లేదు. ఈ రకమైన అవగాహన లేకుండా భగవద్గీతను గ్రహించుటకు యత్నించినచో అంతకు మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు.